ఆ అమ్మాయి నాకు ఎవ్వరూ లేరని గట్టిగా చెప్తుంది కదా. ఒక ఆడపిల్లను అంత ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అంతగా అనుమానం ఉంటే సాయంత్రం సుందరంతో వెళ్ళి ఆ ఇల్లు చూసొస్తే తను చెప్పేది నిజమో కాదు అనేది తేలిపోతుంది. ఇంతటితో ఈ విషయాన్ని వదిలేసి వెళ్ళి పనులు చూసుకోండి. రే అర్జున్, పెళ్ళిళ్ళ సీజన్ స్టార్ట్ అయింది. నువ్వు కౌంటర్లో లేకపోతే ఇబ్బంది అవుతుంది. వెళ్ళు. అలాగే నాన్న. అమ్మ శాంతి, మీరు కూడా వెళ్ళండి. ఏరా, నీకు బొట్టు పెట్టి చెప్పాలా? లోడింగ్ చూసుకోపో. నేనిక్కడి వరకు రావడానికి ఏ అడ్డు లేకుండా పోయింది. అడుగు పెట్టగానే అడ్డుపడ్డానికి ప్రయత్నిస్తున్నాడు వీడు. ఈ సుందరంగాడు ఎవడో వెంటపడి వీడి అంతు చూడాలి. ఏంటి వదినా నువ్వు చేస్తున్నావు? దుర్గా ఉంది కదా ఇంటికి పెద్ద కోడలు. తను చేయాల్సిన పనులు ఇంకా నువ్వు చేయడమేంటి వదినా? మన పనులు మనం చేసుకోవడంలో తప్పే ఉండాది. అదే నేనైతే కనీసం మిమ్మల్ని కాలు కూడా కింద పెట్టనివ్వకుండా పనిచేసేదాన్ని. అవునవును, కాలు విరగ్గొట్టినాక కాలెట్ట కింద పెడతావు? నువ్వు గాని అయ్యుంటే అదే చేసుండేదానివి. దేవుడో మంచి పని చేసినాడు. నిన్ను గాని వాడికిచ్చి పెండ్లి చేసుంటే ఏ పొద్దో వాడు కాశీకో హిమాలయాలకో పోయుండేవాడు. అయ్యో, మీరెందుకు చేస్తున్నారండి? నేను చేస్తాను. పర్లేదమ్మా, పర్లేదు, తప్పే ఉండాది. ఏదేమైనా నీ చెల్లెలు చాలా తెలివిగలదమ్మా. ఇన్నేళ్ల నుండి మా ఎన్న చిరుని తిడతా ఉంటే చూస్తా ఉండావే కాని ఏమీ చేయలేకపోయినాము. అట్లాంటిది వాడితోనే మాత్ర లేపించినది, వాడితోనే కాఫీ తాపించినది. ఆ మాత్రం తెలివితేటలు మాకైతే లేకుండా పోయినాయి. మావయ్య గారికి ఇష్టం లేనప్పుడు బలవంతంగా తనతో ఆ పనులు చేయించడం కూడా మంచిది కాదు కదండి. గబుక్కున మావయ్య గారు ఏమైనా అంటే? ఎందుకంటాడమ్మా, ఎందుకంటాడు? వాడేమైనా పరాయివాడా ఏమీ? కన్నబిడ్డే కదా. మనసులో ఏదో కోపం ఉండాది. ఆ కోపం ఎట్లదా పోతాది? అప్పుడప్పుడు ఇట్లదా చేసుంటే వాళ్ళిద్దరూ ఎప్పుడో కలిసిపోయి ఉండేటోళ్ళు. అక్క విషయంలో బావగారు ఎప్పటికీ చిరుని క్షమించలేరులేండి. క్షమిస్తే మీరేమో తట్టుకోలేకుండా ఉండారు కదా. అసలెందుకొచ్చినారో ఏం చేస్తుండారో నాకైతే అర్థం కావడం లేదు. వచ్చినారా ఇంట్లో మనుషుల్లా కలిసిపోయి 4 మంచి మాటలు అన్నేసినారా, 4 మంచి పనులు చేసినారా అన్నట్టుండాలా. వచ్చిన కాడ్నుంచి వాణ్ణి తిట్టిస్తున్నావా వీణ్ణి కొట్టిస్తున్నావా అన్న మాదిరే ఉండారు మీరు. అయ్యయ్యో, అలా ఏం లేదదినా. ఎవరిని తిట్టిస్తే మాకేమొస్తుంది, ఎవరిని కొట్టిస్తే మాకేమొస్తుంది? కొంతమంది ఏమైనా ఆశించి చేస్తురు, మరికొంతమందికి అదేమో రోగం ఉండాది. సాడిజం సాడిజం. ఒకల్ని తిడతా ఉంటే, ఒకల్ని కొడతా ఉంటే వాళ్ళ మనసుకి ఏదో సంతోషంగా ఉంటాది. అట్టాంటి రోగం మీకు కూడా ఏమైనా ఉండదేమో అని నా అనుమానం. ఎందుకు పెద్దమ్మా మమ్మల్ని అలా అంటావు? అంత కాని పని మేమేం చేశాం? పిన్నిగారు అన్న దాంట్లో తప్పేం లేదులే. మీరు చేసినవన్నీ చెప్పుకుంటూ పోతే సాయంకాలం అవుతుంది. సరే సర్లేమ్మా. అమ్మ కూతురు ఇద్దరూ ఒకే మాట మీద ఉన్నారు. అటు తిరిగి ఇటు తిరిగి మేమే పరాయి వాళ్ళం అయిపోతాం. బయట వాళ్ళు సొంత వాళ్ళు అయిపోతున్నారు. అవును, ఇంకా బయటదెట్ట అవుతాది? ఈ ఇంటి పెద్ద కోడలు కదా. ఈ పొద్దు ఈ ఇంటి మనిషిదా.
ఇంట్లో రాను రాను మనమంటే అభిమానం లేకుండా పోతుంది. వాళ్ళ అభిమానంతో మనకేంటే పని? మనం అనుకున్నదైతే చాలు. అవకాశం దొరికి చావట్లేదంతే. దొరికినప్పుడు వీళ్ళందరి సంగతి చెప్తాను. పద. ఏంటి సార్, ఎప్పుడూ ఇక్కడేనా? అప్పుడప్పుడు లోపలికొచ్చి షాప్ కూడా చూసుకోవచ్చు కదా. నా పని నేను చేస్తే చాలులే పాపా. లోపలికి వచ్చి నేను చేసేదే ఉండదు. మీరందరూ ఉండారు కదా. మీరు ఉంటే బాగుంటుంది కదా అని. నేనుంటే నీకు బాగుంటుందేమో. అందరికీ బాగుండదులే కానీ పోయి పని చూసుకోపో. ఎందుకు సార్ అలా మాట్లాడతారు? ఇంకెట్ట మాట్లాడాలా? బాగానే మాట్లాడుతూ ఉన్నాను కదా. మీరు సరదాగా మాట్లాడితే చూడాలనుంది సార్ నాకు. ఓ పాపా, పని చేస్తూ ఉంటే కూడా చేయలేదనే తిడతారు. ఇప్పుడు నేనెట్ట నీతో ముచ్చట్లు పెట్టడం చూసినారనుకో ఇంకేంలే. పో పాపా, పోయి పని చూసుకోపో. ఓనా, ఏం చేస్తా ఉండవు అక్కడ? బిన్న సర్దు. ఎన్ని రకాలుగా ట్రై చేసినా నో యూజ్. ఏరా, మా ఇంటి అడ్రస్ చెప్పి నన్ను పట్టించాలని చూస్తావా? చెప్తారు నీ సంగతి.